హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టు ఉద్యోగాలు జాబ్ కొట్టాలంటే టెక్నికల్ పోస్ట్కి మొత్తం 3 రౌండ్స్, అదేవిధంగా నాన్ టెక్నికల్ పోస్ట్లకి మొత్తం 2 రౌండ్స్ ఉంటాయండి. ఓకేనా. ఎవరైతే కాపీయస్ట్ పోస్ట్కి ఎగ్జామ్ రాసి ఉన్నారో, దట్ మీన్స్ ఫేస్ చేస్తున్నారో, వాళ్ళు హైకోర్టు రూల్ ప్రకారం ఓసీ వాళ్ళకి 32 మార్క్స్ అంటే 40% రావాలండి వాళ్ళకి. అదేవిధంగా బీసీ వాళ్ళకి 28 మార్క్స్ అంటే 35%. అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% మీన్స్ 24 మార్క్స్ వస్తేనే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అదే విధంగా టైపిస్ట్ వాళ్ళకి కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. టైపిస్ట్ వాళ్ళకి సేమ్ రూల్, ఎటువంటి మార్పు లేదు. ఈ వీడియోని చూసే వాళ్ళు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నౌ కమింగ్ టు దిస్ వన్. ఫస్ట్ వన్ చూడండి. కాపీయస్ట్ వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళ యొక్క లిస్ట్ అండి ఇది. ఓవరాల్ గా లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ చేసిన వెబ్సైట్ లో పెట్టున్నారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం డిస్టిక్ లో మొత్తం 260 మెంబర్స్ క్వాలిఫై అయినారు. ఈ 260 మెంబర్స్ ఖచ్చితంగా వాళ్ళు స్కిల్ టెస్ట్ కి అటెండ్ అవ్వాలి. దానికి ఒక రోజు అనేది గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నది. ఓకేనా. అంటే ఈ 260లో ఆల్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్క క్యాస్ట్ వైజ్ గా దీంట్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ లిస్ట్ నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి. అదేవిధంగా టైపిస్ట్ వాళ్ళ యొక్క ప్రొవిజనల్ లిస్ట్, దట్ మీన్స్ క్వాలిఫై లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఇది క్వాలిఫై లిస్ట్ అండి ఇది. ఎగ్జాంపుల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకుంటున్నాను. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో మొత్తం ఎంతమంది క్వాలిఫై అయినారంటే ఓవరాల్ గా కాపీస్ట్ కంటే టైపిస్ట్ వాళ్ళు చాలా మంది క్వాలిఫై అయినారండి. మొత్తం 479 మెంబర్స్ క్వాలిఫై అయినారు. ఎవరు? చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు. వీళ్ళందరూ అంటే కాపీయస్ట్ అండ్ టైపిస్ట్ వాళ్ళు స్కిల్ టెస్ట్ కి అటెండ్ అవ్వాలి. టైపిస్ట్ అండ్ కాపీస్ట్ వాళ్ళు స్కిల్ టెస్ట్ ఎప్పుడు అంటే 13th ఫిబ్రవరి. ఆ రోజున మీరు స్కిల్ టెస్ట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దాని యొక్క ఎగ్జామ్ టైం ఏంటంటే మార్నింగ్ 9 నుంచి 9:40 వరకు, అంటే 40 మినిట్స్ అనేది మీకు టైం కేటాయించడం జరుగుతున్నది. ఓకేనా. ఈ ఎగ్జామ్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు అండ్ ప్రకాశం, విశాఖపట్నం. ఓవరాల్ గా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇచ్చున్నారు. వీళ్ళందరూ ఆ యొక్క డిస్ట్రిక్ట్ కానే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. దీనికి కావాల్సిన హాల్ టికెట్స్ అనేది ఎగ్జామ్ రాయాలంటే స్కిల్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్ ఉండాలి కదా. ఈ హాల్ టికెట్ అనేది వెబ్సైట్ లో వాళ్ళు అప్డేట్ చేస్తారు అని ఇచ్చున్నారండి. కాబట్టి మీరు ఈ వెబ్సైట్ మీరు ఫాలో చేస్తే మీకు ఆ యొక్క హాల్ టికెట్స్ గురించి తెలుస్తుంది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.